ఈనాటి ధర్మ సందేహాల్లో తిథులు ఏవి, ఏ ఏ తిథులు మంచివి, ఇది ఈనాటి సందేహం. మనకి తెలుగు మాసాల ప్రకారంగా తిథి వార నక్షత్ర యోగ కరణాలు అంటారు. ఏ పని చేయాలన్నా తిథులు ముఖ్యంగా మనం చూస్తూ ఉంటాం, ఈరోజు ఏ తిథి ఏంటి అని. మరి అలాంటప్పుడు ఏ తిథి మంచిది, ఏది కాదు అంటే మనకున్నటువంటివి 15 తిథులు. 15 తిథులలో మనం పాడ్యమి దగ్గర నుండి కనుక మొదలు పెడితే పాడ్యమి, విధియ, తదియ, చౌతి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి లేదా అమావాస్య, ఇవి మన తిథులు. ఈ తిథులలో ఏవి మంచివి, ఏది కాదు అంటే నిజం చెప్పాలంటే అన్నీ మంచి తిథులే. కాకపోతే కొన్ని తిథులు కొన్ని పనులకు చాలా ముఖ్యమైనవని, కొన్ని వాటిని కాకూడదని అట్లాగా మనం చేసుకుంటూ ఉంటాం. దాంట్లో ఇప్పుడు పాడ్యం తీసుకుంటే ఏ పనైనా మొదలు పెట్టాలి అంటే పాడ్యంలో పూర్వ భాగం కాకుండా తర్వాతి అర్ధ భాగం అంటే ముందు భాగం కాకుండా తర్వాతి కాలంలో చేసే పనులన్నీ కూడా ఏదైనా పని చేయాలి అని తలపెడితే తర్వాతి భాగంలో చేయాలి. అలాగే విధియ తదియ రెండు కూడా మనకేమి ఇబ్బందులు కలిగించేటివి కాదు, చక్కగా ఏ పనైనా మొదలు పెట్టవచ్చు. అలాగే చవితి దగ్గరికి వచ్చేసరికి చవితిలో చాలా పనులు చెయ్యరు, కానీ చవితిలో కూడా మనకు వినాయకుడికి సంబంధించినటువంటి అన్ని పండుగలు చవితిలోనే వస్తాయి. మరి అంటే అన్ని తిథులు మంచివే అని చెప్పడం కోసం. ఇక పంచమి చాలా మంచిది, ఏ కార్యక్రమం చేయాలన్నా ఈరోజు పంచమి ఉంది అంటే ఇంకా తడుముకోకుండా మనం చేయగలుగుతాం. షష్ఠి చేయకూడదు. అష్టమి నవమి, ఈ అష్టమి నవమి రెంటి దగ్గరికి వచ్చేసరికి మనకి కొంచెం కష్టాలు తెస్తాయి అంటారు. అష్టమి కొంత కష్టం తెస్తుంది, నవమి కొద్దిగా జాగ్రత్తగా చూసి చేయాలి. ఇందులో పెళ్ళిళ్ళు కూడా అవుతాయి, ఎందుకు సాక్షాత్తు శ్రీరామచంద్రుల వారి పెళ్ళే శ్రీరామనవమి అంటాం కదా, నవమి రోజు జరుగుతాయి. అంటే అన్ని కార్యక్రమాలు కాదు, అష్టమి నవమి కొంచెం ప్రయాణానికి కష్టము అని చెప్తారు. కానీ మన వాళ్ళు ఎలాగంటే అష్టమి నవమి అనగానే ఇంకే పని చేయరు. నిజానికి అష్టనవములు ప్రయాణానికి కష్టం చేస్తాయి అంటారు. దశమి చాలా భవ్యంగా ఉంటుంది. ఇక ఏకాదశి తిరుగులేనటువంటిది. ద్వాదశి కొంత కష్టంతో కానీ పని అవుతుంది. త్రయోదశి పూర్తిగా బాగుంటుంది. చతుర్దశి అంతగా చేయకూడని పనులే ఉంటాయి. అంటే ఏదైనా సరే మంచి పుణ్య కార్యక్రమాలు కానీ లేదైనా శుభ కార్యక్రమాలు కానీ చేయాలి అంటే చతుర్దశి మొదలు పెట్టరు. ఇక పౌర్ణమి కొంతవరకు పర్వాలేదు, కొన్ని కార్యక్రమాలు చేస్తుంటారు, కొన్ని చేయరు. అమావాస్యలో మనం ఏవైనా శుభ కార్యక్రమాలు ఉంటే చెయ్యము. ఇది అయితే ఇక్కడ ఆలోచించండి, పౌర్ణమి అనేక పౌర్ణములలో మనకి అంటే గురు పౌర్ణిమ కానీ అంటే వ్యాస పౌర్ణిమ చేస్తుంటాం. చాలా పౌర్ణిమలు మనకు పండగలుగానే ఉంటాయి. ముఖ్యంగా లలిత అమ్మవారికి మనం పూజ చేయడము అనేటువంటిది ఆ పౌర్ణమి రాత్రుల్లో చేస్తాము. ముఖ్యంగా లలిత అమ్మవారి పూజ అనేటువంటిది మనం రాత్రులలో పౌర్ణమి వెన్నెల వేళ మనం చేస్తూ ఉంటాం. చాలా అమృత తుల్యంగా ఉంటుంది, అద్భుతమైనటువంటి జ్ఞాన శక్తి మనకు వస్తుంది అనేటువంటి భావన. ఇక అమావాస్యలో కూడా దేవతలతో సమానమైనటువంటి పితృదేవతల పూజా కార్యక్రమాలు చేయాలి అంటే అమావాస్యలో చేస్తారు. అంతేకాదు ఇంకా మనం ఇంకొక కార్యక్రమాన్ని కూడా చేస్తూ ఉంటాం. ఏంటి అంటే అమావాస్యలో గ్రామ దేవతల పూజలు కూడా చేస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ కూడా మనకు తిథుల ప్రకారంగా మనం చేసుకునే వాటిలలో కనిపిస్తాయి. ఇలా ఏ తిథి బాగుంటుంది ఏది అంటే అన్ని తిథులు మంచివే. మనం ఎంచుకునేటువంటి కార్యక్రమాన్ని బట్టి పనిని బట్టి తిథులను ఎంచుకుంటూ మనం పంచాంగం చూసుకునేటువంటి ఈ సంస్కృతిలో తిథులను మనం ఎంచుకుంటూ ఉంటామండి.